శ్రీరామనవమి అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? చక్కటి పానకం గుర్తొస్తుంది. మరి అలాంటి పానకం ఇప్పుడు నేను తయారు చేసి మీ అందరికీ చూపిస్తాను. పానకంకి కావలసిన పదార్థాలు: బెల్లం తురుము 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, యాలకులు 3. బెల్లం ఇందులో వేసుకుందాం. సో మరి ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం. భద్రాచలంలో ఉన్న రాముల వారి టెంపుల్ చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు అంటే మన తెలుగు వారే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకసారి దర్శించుకొని వెళ్తారండి. ఎందుకంటే ఆ రాముల వారి గుడి ఎప్పుడో కట్టించింది, 17th సెంచరీలో కట్టించారు, నవాబుల కాలంలోని. ఆ గుడి రామదాసు, ఆయన గోపన్న అని కూడా అంటారు, ఆయనే కట్టించారు. అండ్ ఆయన ఎన్నో రకాల కీర్తనలు రాముడి కోసం పాడారు. ఆయన జీవితాంతం ఆయన్ని రాముల వారిని సేవిస్తూ ఉండేవారనమాట. సో ఈ గుడి కట్టించడం కూడా ఎప్పుడో వాళ్ళ ఊర్లోని అంటే భద్రాచలం దగ్గరలోని ఒక మేళా జరుగుతుందంట, జాతర అంటారు కదా, అలాంటిది జరిగినప్పుడు విగ్రహాలు బయటపడ్డాయని ఎవరో చెప్పారంట. ఆ విగ్రహాలను చూడటానికి అందరిలాగే ఆయన కూడా యాంగ్జైటీతో క్యూరియాసిటీతో వెళ్ళి చూశారంట. చూస్తే ఎంతో అందంగా ఉన్నాయంట. వీటితో చక్కగా ఈ విగ్రహాలను పెట్టి ఒక చక్కటి గుడి కడితే బాగుందని అందరి దగ్గర కాస్త డబ్బులు సేకరించి ఆయన చక్కటి గుడి కట్టించారట. అప్పట్లో 6 లక్షలు ఖర్చు అయిందంట ఆ గుడి కట్టించడానికి. నవాబులు ఒప్పుకున్నాకే ఆ గుడి కట్టించారనమాట. సో మరి ఇలా పానకం కలుపుకున్నాం కదా, కొంచెం మిరియాలు, కొంచెం ఇలాచి ఇలా దంచుకోవాలి. మనం కరగబెట్టుకున్న బెల్లంలోని వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుందాం. బాగుంది, టేస్టీగా చేసుకున్నాను, చాలా చక్కగా చేసుకున్నాను. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకున్న పండుగలన్నీ కూడా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. అంతేకాదు పండుగల్లో చేసే నైవేద్యాలకు కూడా ఒక విశిష్టత ఉంటుంది. మనం చేసుకునే ఈ పాకం బెల్లం పాకమే కదా అనుకుంటాం, కానీ బెల్లంలోని ఐరన్ ఉంటుందంట. సో ఈ ఐరన్ అన్నది మన బాడీకి ఎంతో అవసరం అన్నమాట. ఇలాంటి చక్కటి పానకం కనీసం ఒక్కసారైనా తీసుకుంటే ఎంతో మంచిది కదా, కానీ రోజు ఎలాగో మనం తీసుకోం. అట్లీస్ట్ దేవుడి పేరు మీదైనా ఈ రోజు శ్రీరామనవమి పండుగ రోజు ప్రతి ఒక్కరు తీసుకుంటే చాలా మంచిది. తప్పకుండా పానకం సేవించండి.